ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో జగన్ కి భారీ ఊటు లభించింది. వైఎస్ సంబంధించి ఆ కుటుంబం అంతా ఆస్తుల కోసం ఒకరిపై ఒకరు అటు షర్మిల జగన్ల మధ్య విభేదాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే దాంట్లో జగన్ పైచేయి సారించాడు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్టీలో తల్లి చెల్లి పైన జగన్ పైచేయి సారించాడు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కంపెనీలో విజయమ్మ షర్మిలకి మధ్య జరిగినటువంటి షేర్ల బదిలీని నిలుపుదల చేసే విధంగా ఎన్సిఎల్టీలో గతేడాది సెప్టెంబర్లో ఫిర్యాదు అందించారు జగన్. అయితే అది 10 నెలల పాటుగా విచారణ జరిగింది. ఈరోజు తుది తీర్పు వెలువడినట్టు తెలుస్తోంది. కంపెనీ షేర్లని విజయమ్మ షర్మిల అక్రమంగా బదిలీ చేసుకునే షేర్లను రద్దు చేయాలంటూ పిటిషన్లో కోరారు జగన్. అయితే జగన్ దాఖలు చేసిన పిటిషన్ పైన ఎన్సిఎల్టీ అనుమతి ఇస్తూ సంస్థలో జగన్ వాటా 51%, విజయమ్మ జగన్ వాటా 51%గా, అయితే విజయమ్మ వాటా 49%గా, 100% వాటా తనదేనంటూ విజయమ్మ ఆరోపణలు చేస్తున్నటువంటి దానికి ప్రస్తుతానికి పిటిషన్ని అనుమతించింది ఎన్సిఎల్టీ. సో దీనికి సంబంధించి టెక్నికల్ టర్మ్స్ చాలా ఉన్నాయి.